మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని వేముల గ్రామానికి చెందిన దళిత మరి ప్రవళిక అత్యాచారం హత్య కేసు విషయాన్ని పూర్తిగా మరొకసారి సమీక్షించడం కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేయాలి, సిట్ను ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో ఎస్పీ గారు ఎవరైతే నిన్న వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఈ సంఘటన విషయంలో అదే ఫైనల్ అని చెప్పి ఒక నిర్ణయానికి రావద్దని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. సంఘటన జరిగింది, అత్యాచారం జరిగి హత్యకు గురైంది 17:08-9 గంటల మధ్యలో. ఆ సంఘటనను కప్పిపుచ్చడానికి అది హార్ట్ అటాక్ మరణం అని చెప్పి ముందు ప్రచారం చేయడం కూడా జరిగింది. అయితే బంధువులు ప్రవళిక శరీరం మీద ఉండబడే గాయాలను దృష్టి పెట్టుకొని ఇది అత్యాచారం హత్యగా భావించుకొని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఎవరైతే ప్రవళికకు స్నేహితుడని ఒక 2 ఏళ్లుగా పరిచయం ఉన్నదని చెప్తున్నారో, అతను స్నేహితుడైతే ఇతనికి స్నేహితురాలవుతే ఒక్కరినే నమ్మిపోతే అక్కడ ప్రవళికకు ఈ స్థాయిలో అత్యాచారం, ఈ స్థాయిలో రక్తస్రావం, ఈ స్థాయిలో మరణం సంభవించేది కాదు. ఖచ్చితంగా పరిచయాన్ని ఆసరం చేసుకొని తన ఫోన్ ద్వారా పిలిపించిన మాట వాస్తవమే కావచ్చు, నమ్మి స్నేహితుడని చెప్పి రావడం కూడా కరెక్టే కావచ్చు. కానీ జరిగిన సంఘటన చూసినా, సంఘటన స్థలాన్ని చూసినా, అక్కడ మద్యం బాటిళ్లను చూసినా, అది పోలీసులే రికవర్ చేసుకున్న పరిస్థితిని చూసినా, రక్తస్రావం జరిగి మొత్తం ఆ ప్రాంతమంతా రక్తం మరకలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఇది కేవలం ఒక విష్ణు మాత్రమే ఆమెతో ఉండబడే పరిచయాల మేరకు వాళ్ళిద్దరి మధ్యలో సంబంధం వల్లనే ఇది జరిగిందని చెప్పి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగకముందే ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, అది కూడా ఇందులో ఎలాంటి రాజకీయాలు చూడొద్దని చెప్పి ఆమె రాజకీయాలు మాట్లాడమే ఇక్కడ సమంజసంగా లేదు. ఇక్కడ రాజకీయాలు చూస్తున్నారని చెప్పి ఎవరు ఫిర్యాదు చేయలే. అసలు రాజకీయ కోణం కూడా ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు. మరి ఎస్పీ గారికి ఇది రాజకీయ కోణం చూడొద్దని చెప్పి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చిందో ఆమె రేపు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఆమె జవాబు చెప్పాల్సి వస్తుంది. మేము స్పష్టంగా పేర్కొంటున్నాం, విష్ణు ఫోన్ కాల్ రికార్డు సీరియస్గా దర్యాప్తు చేస్తే, పరిశీలిస్తే ఆ రోజు ఎవరెవరితో ఇతను ఫోన్ చేశారో, ఎవరెవరు ఈ విష్ణు ఫోన్ చేశారో దాన్ని ముందు బయట పెట్టాలి. అమ్మాయి స్పృహ తప్పిపోయిందని చెప్పి ప్రవళిక స్నేహితుల దగ్గరికి వచ్చి చెప్తే ఆమెతో పాటు వచ్చి ఆమెను తీసుకొచ్చిందని చెప్పి ఒక ఆధారం కనిపిస్తుంది. కానీ అప్పటికే ఆమె మరణించి ఉన్నది. ఆమె స్పృహ తప్పిపోవడం కాదు, ఆమె మరణించి ఉన్నది.
నిజంగా విష్ణుతో ఉండబడే పరిచయం మేరకే ఇద్దరి మధ్యలో ఒకవేళ శారీరక సంబంధం ఉంటే ఆ స్థాయిలో రక్తస్రావం జరగాల్సిన అవసరం లేదు, ఆ పరిస్థితి రాదు, వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో అక్కడ మొత్తం పరిస్థితిని చూస్తే అక్కడ మందు బాటిల్ పోలీసులు తీసుకున్న రికవర్ చేసిన దాని ప్రకారం మందు బాటిల్ చూస్తే అది ఒక్కరు తాగినట్టు కూడా ఆధారం కనిపించదు. ఖచ్చితంగా ఇందులో మేము అనుమానిస్తున్నది ఒకరికంటే మించి ఉండడానికి అవకాశం ఉన్నదని మేము భావిస్తున్నాం. అది ఇద్దరా, ముగ్గురా, నలుగురా అనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థతో తేలాలి, సిట్టుతో తేలాలి. అదే సమయంలో ఎవరైతే స్పృహ తప్పి పడిపోయిందని చెప్పి వెంటనే స్నేహితులను పిలిపించాడో విష్ణు, ఆ స్నేహితులకు అదే సమయంలోనే ఫోన్ చేశాడా, అంతకుముందు స్నేహితులకు ఎవరికన్నా ఫోన్ చేసి ఉన్నాడా, ఆ రోజు ఇదే స్నేహితులకే ఫోన్ చేశాడా ఆ రోజు మొత్తం మీద, లేదా ఇంతకుముందు ఎవరికన్నా చేశాడా అనే విషయం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేతగాని బయటపడింది. నేను ఎస్పీ స్టేట్మెంట్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నా. ఆమె ఫైనల్ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా, అప్పటికే అన్ని కోణాల్లో దర్యాప్తు అంతా పూర్తి చేసినట్టుగా ఒక ఫైనల్ నిర్ణయం ప్రకటన చేయడం, ఒక మహిళా ఎస్పీ ప్రకటన చేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సంఘటన జరిగింది రాత్రి, తెల్లారి వరకు అది అత్యాచారం హత్య అని కూడా ఎవరికి తెలియదు. ముందు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంలో గుండెపోటు మరణం అన్నారు. ఆ తర్వాత జరిగిన పరిస్థితుల్లో 19 నాటికి పోస్ట్ మార్టం అయింది, 19 మధ్యాహ్నం వరకు సమాధి అయిపోయింది. ఇంకా దర్యాప్తు పూర్తయింది. ఒకరే అని డిసైడ్ చేయడానికి ఏ ఆధారంతో అనడానికి అవకాశం ఉన్నది? ఒకరే కావచ్చునని మీరు అనుకుంటుండ్రేమో, కానీ ఇద్దరో, ముగ్గురో, నలుగురో ఉన్నారని చెప్పి ఇక్కడ అనుమానం కూడా కలుగుతుంది. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉన్నది. ప్రకటన ఇది రాజకీయ కోణంలో ఏం లేదని చెప్పి ఆమె చెప్తున్నది. అసలు రాజకీయ కోణంలో ఉన్నదని చెప్పి ఎవరు ఫిర్యాదు చేసిన సందర్భం కూడా లేదు. కానీ ఎవరు ఒత్తిడి మేరకు ఆమె ఆ ప్రకటన చేసిందో ఆమె జవాబు చెప్పాల్సి వస్తుంది. కానీ మేము డిమాండ్ చేస్తున్నాం, ఇది సిట్ ఏర్పాటు చేయాలి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, ప్రత్యేక దర్యాప్తు బృందంతో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూనే ఖచ్చితంగా దీంట్లో ఉండబడే నిజాలు ఏందో బయటికి రావడానికి అవకాశం ఉన్నది. వెంటనే నేను ఇక్కడ ఉండబడే రాష్ట్ర డీజీపీ గారికి ఇక్కడ నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇక్కడ అనుమానాలు ఉన్నాయి, ఫైనల్ నిర్ణయం అన్నట్టుగా ఎస్పీ ప్రకటన చేయడాన్ని మాలాంటి వాళ్ళు లేదా గ్రామస్తులు ఇది అంగీకరించట్లేదనే విషయం స్పష్టం చెప్తున్నాం. ఆ దర్యాప్తులో, సిట్ దర్యాప్తులో ఏది తేలినా కొంత నిజాలు తేలడానికి అవకాశం ఉన్నది కనుక సిట్ స్పష్టంగా వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా నేను డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.